మ్యాంగో సీజన్ వచ్చిన తర్వాత మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ ప్రిపేర్ చేసుకోకుండా ఎలా చెప్పండి. ఈ మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ అయితే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. చల్లగా భలే ఉంటుంది. అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ కోసం బాగా పండిన మామిడి పండు అయితే ఒకటి తీసుకోవాలి. నేనైతే బంగినపల్లి మామిడి పండు అయితే తీసుకున్నాను. ఇదైతే టేస్ట్లో స్వీట్గా ఉంటుంది పండిన తర్వాత, కాబట్టి నేనైతే ఈ ఫ్రూట్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని పైన క్యాప్ లాగా తీసేయాలన్నమాట. మనం స్టఫ్ చేసిన తర్వాత దీన్నే క్యాప్ లాగా పెట్టేస్తాం. ఇప్పుడు ఈ మామిడి పండుకి లోపల ఉన్న టెంక్ అయితే తీసేయాలన్నమాట. ఈ టెంక్ తీసేయడం అయితే కొంచెం డిఫికల్ట్ అనే చెప్పాలి. ఒక్కోసారి పండు కూడా చిక్కకైపోతూ ఉంటుంది. కాకపోతే నిదానంగా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా మామిడికాయ టెంక్ని దాంట్లోంచి సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేసిన తర్వాత అందులో మ్యాంగోలో ఉన్న కొంచెం పల్పు, అలాగే టెంకుకున్న పల్పు కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మ్యాంగో పల్పుని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులో 4-5 జీడిపప్పు పలుకులు, కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేశాను అనమాట. ఐస్ క్రీమ్ కుల్ఫీలలో ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఒక పావు కప్పు వరకు కాకపెట్టి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ షుగరు, 1 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ షుగరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న మ్యాంగోలో ఈ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం అందులో ఫిల్ చేసేయాలన్నమాట. ఫిల్ చేసేసిన తర్వాత మనం ముందుగానే మ్యాంగో క్యాప్ని కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్నే క్యాప్ లాగా పెట్టేసేయాలి. ఇది మ్యాంగో ఆగదు కాబట్టి ఒక బౌల్లో కానీ లేదంటే ఇలా ఒక గిన్నెలో కానీ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఒక ఓవర్ నైట్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత కుల్ఫీ మాత్రానికి సూపర్ వచ్చింది అసలు. ఈ మ్యాంగోని క్యాప్ తీసేసి మ్యాంగోకున్న పీల్ మొత్తం తీసేయాలన్నమాట. ఇలా తీసేయటం కూడా కొంచెం కష్టమే, నిదానంగా తీసేయాలి, లేకపోతే హ్యాండ్స్ కట్ అయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట. ఇలా మ్యాంగోకున్న పీల్ మొత్తం తీసేసిన తర్వాత దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవటమే. ఇలా కట్ చేసుకొని దాని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తింటే మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ మాత్రానికి సూపర్ ఉంటుంది అసలు. పైన ఐస్ క్రీమ్ ఫ్లేవరు, కింద ఒరిజినల్ మ్యాంగో గడ్డ కట్టేసి అది తింటుంటే ఫ్లేవర్ మాత్రం అద్దిరిపోతుంది. ఈ సమ్మర్లో ఒక్కసారైనా ఈ మ్యాంగో కుల్ఫీని మీరు అందరూ ప్రిపేర్ చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అసలు. Mango Kulfi Super. Subscribe for more videos.